ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ అయిపోయింది త్రూ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్, త్రూ యువర్ ఇంటర్నెట్. ఇప్పుడు మీరు యూట్యూబ్లో మీరు రకరకాల దొంగతనాలు కానీ మర్డర్లు కానీ చూసుంటే వాళ్ళు చెప్పిన ఇన్వెస్టిగేషన్ చెప్పింది ఏంటంటే వీ హ్యావ్ సర్చ్ దట్ సచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ యూట్యూబ్ అన్నాడు. కర్మగాలి యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి. చంపడం ఎట్లా, రేప్ చేయడం ఎట్లా, దొంగతనము, చంపేసి దొరకకుండా పోవడం ఎట్లా, అవన్నీ. అట్లాంటి కంటెంట్ యూట్యూబ్లో ఎందుకు వెళ్తుంది? ఆర్ దే నాట్ రెస్పాన్సిబుల్ ద యూట్యూబ్ ఓనర్స్? అవును కదండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతమందితో ఇంటరాక్ట్ అవుతుంటే సాఫ్ట్వేర్ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నా. మీ జాబ్ ఏంటి అని అడిగిన, హైటెక్ సిటీలో జాబ్. ఆ పిల్లోడు ఏమంటారు, అన్న నా జాబ్ ఏంటంటే అసలు జనాలందరూ ఏం సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో, ఏ పర్సంటేజ్ ఎక్కడ ఉంది అవి చూస్తుంటే మేజర్గా క్రైమ్ గురించి సెర్చ్ చేస్తున్నారంట. హౌ టు డూ అ క్రైమ్ అండ్ డూ అవే విత్ ఇట్. ఇట్లా తప్పించుకోవచ్చు కూడా మళ్ళీ ఈజీగా. నేను అన్నా మరి ఇదంతా ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారని. మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీరే, ఈ డెవలపర్స్ క్రియేట్ చేయాలన్నా ఏది చేయాలన్నా